రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు కలయ తిరుగుతున్నటువంటి పరిస్థితి. విజయం నీదా నాదా అన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం వై వెంకటరామరెడ్డి గారు రెండవసారి గెలవడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ప్రజల్లో కూడా కలయ తిరుగుతున్నటువంటి ప్రజల వైపు నుంచి మద్దతు చాలా బాగా ఉందని కూడా వెంకటరామరెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూతుర్లు కూడా ప్రజలను మమేకమవుతూ అభివృద్ధి అంశాలు కావచ్చు, మిగతా ఇతరత్ర అంశాలు కావచ్చు, ఎందుకు గెలిపించాలని తదితర అంశాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో కలయి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకు వెంకటరామరెడ్డి కూతురు నైరుతి రెడ్డి మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాట్లాడే అంటే ఏంటి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో మీరు కలయి తిరుగుతున్నారు, ఎలా ఉంది ప్రజల వైపు స్పందన? అందరూ గమనిస్తున్నారు కదన్నా, మేము ప్రజల్లో పోతుంటే ఆ ప్రేమ ఆదరణ అనేది అంటే మాటల్లో చెప్పలేం. ఆల్రెడీ మేము గడప గడపల్లో అదే ఆదరణ, అదే ఉత్సాహం, ఇప్పటికీ కూడా ఉత్సాహం అనేది ప్రజల్లో ఇంకా తగ్గలేదు. మేము ఎప్పుడైతే ఇట్లా వస్తున్నామని చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా ఊర్లో మొత్తం మాట్లాడుకొని మరి మేము మీకోసం మీ వెంట నడుస్తామని చెప్పేసి, జగనన్న కోసం మేము వస్తామని చెప్పేసి వాళ్ళు అంతా కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇదే ప్రేమ ఉత్సాహము మరి గెలుపుకి సూచన. అన్ని సభలు చూస్తున్నాం ఈరోజు, సిద్ధం సభలు అయితేనేమి, బస్సు యాత్రలు అయితేనేమి, ప్రతి దగ్గర కూడా మరి జనాలు తండోపతండాలుగా కదలి వస్తుండేవి చూస్తూ ఉంటే అది మీరే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే రెండోసారి వెంకటరామరెడ్డి గారు గెలుస్తారు అని చెప్పేసి వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం ఎలా ఉంటుంది? ఎందుకంటే మరోవైపు అయితే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం కాబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి, దీన్ని ఎలా చూస్తారు? అంటే గతంలో ఏమి ఇంకా ఇచ్చిన హామీలతోనే జనాలు ఆ నమ్మకంతోనే 50,000 మెజారిటీని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని కూడా ఈ 5 ఏళ్ల పాలనలో నాన్నగారు నిలబెట్టుకోవడం జరిగింది. అందులోనూ శాశ్వతంగా నిలిచిపోయే పనులను ఆయన చేయడం జరిగింది. బ్లడ్ బ్యాంకు కొన్ని 30 సంవత్సరాలుగా ఎంతోమంది నాయకులు వచ్చిపోయినారు, మరి ఎంతోమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాధించలేకపోయినారు. కానీ నాన్నగారి పీరియడ్లో దాన్ని సాధించి ఈరోజు రక్తనిధిని మనం ప్రజలకు అందించే విధంగా తీసుకొని వచ్చారు. ఆర్డీఓ ఆఫీస్ అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి, ఇలా శాశ్వతంగా నిలిచిపోయేటువంటివి మనం గుంతకల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. అప్పుడు కేవలం ఒక మేనిఫెస్టోతో ముందుకొస్తేనే 50,000 మెజార్టీని ఇచ్చారు. అదే మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ 99% జగనన్న దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందినారు. ప్రజలందరికీ కూడా అదే నమ్మకం ఇప్పటి వరకు ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా దాన్ని రెట్టింపు మెజారిటీతో గెలవబోతున్నామన్న గట్టి నమ్మకం. ఎందుకంటే ప్రజలు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పార్టీలో కూడా జాయిన్ కావడం జరుగుతుంది. జగనన్న మీద అభిమానము, ప్రేమ, ఆప్యాయత అనేవి ఎక్కడా కూడా జనాల్లో తగ్గలేదు. అది కూడా ఆయన ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హత ఉందో, అది టీడీపీ అని, మతాలని, పార్టీలని అన్నిటికీ అతీతంగా ఆయన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించారు. అలాగే గుంతకల్ నియోజకవర్గానికి వస్తే మా ఎస్టీ, మా బీసీ, మా మైనారిటీ అని ఏ విధంగా అయితే జగనన్న చెప్తున్నాడో అదే విధంగా ఆయన అడుగుజాడల్లో మరి వెంకటరామరెడ్డి గారు కూడా, గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు కూడా నడుస్తున్నారు. అదే క్రమంలో మరి ఇక్కడ బీసీ వర్గాలకే పెద్దపీట వేయడం జరిగింది, మైనారిటీలకు కూడా సమన్వయం చేయడం జరిగింది. ఇలా అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాల వారికి కూడా కౌన్సిలర్ పదవులు అయితేనేమి, వైస్ చైర్మన్ పదవులు అయితేనేమి, చైర్మన్ పదవులు అయితేనేమి, ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మీరు ఎమ్మెల్యే కూతురిగా వైస్ చైర్మన్గా ఉన్నారు, మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కూడా రోడ్ల అంశంలో ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు, ఎందుకంటే అధ్వానమైన రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నటువంటి, దీన్ని ఏం చెప్తారు? ఎక్కడా కూడా 100కి 100% న్యాయం అయితే ఏ పార్టీ వాళ్ళైనా ఏ ప్రభుత్వంలో అయినా జరగదన్న. మాకు తెలిసి గడప గడప కార్యక్రమంలో మన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మనం దృష్టిలోకి తీసుకొని మరి గడప గడపకి
సచివాలయానికి 20 లక్షల అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 20 లక్షల అమౌంట్తో అక్కడ ఉన్న లిమిట్స్లో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్సిడర్ చేసి గడప గడప జరిగిన ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కల్వర్ట్స్ కానీ నీటికి సంబంధించి ట్యాప్స్ కానీ ఇవన్నీ అంశాలపైన మరి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చూపియాలంటే కూడా ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాం. ఎక్కడైనా కూడా మేము పలానా వర్క్ కి ఇది జరిగింది అంటే పలానా వార్డులో పలానా సందులో పలానా రోడ్డు వేసినామని చెప్పేసి ఈరోజు ధైర్యంగా మేము చూపించగలుగుతున్నాం. కానీ ఇంకా 100% చేయలేం కాబట్టి కొన్ని మిగిలిపోయినాయి. వచ్చిన 5 ఏళ్లలోనే అన్ని చేయడం సాధ్యపడదు. అవి కూడా మా దృష్టిలోకి వచ్చినాయి. అవి కూడా లిస్ట్ ఉంది. ఇప్పుడు ఇవి కంప్లీట్ చేసినాము, నెక్స్ట్ అవి కూడా కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా మేడం, నిన్న మొన్నటి వరకు మీ పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి, మంత్రిగా కొనసాగిన వ్యక్తి, ఈరోజు మీ తండ్రి గారికి ప్రత్యర్థిగా, రాజకీయ ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి దీన్ని ఎలా చూస్తారు అసలు? ఆయన మంత్రి అయిన వ్యక్తి అయి ఉండొచ్చు, వేరే నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చు. మాకు రాజకీయాలు అనేవి కొత్త కాదన్నా. మేము తాతల కాలం నుంచి రాజకీయాల్లోనే ఉంటున్నాము, ప్రజాసేవ చేస్తూ ముందుకు పోతున్నాము. ఆ నమ్మకము ప్రజల్లో ఉంది. వాళ్ళకి మా కుటుంబం పైన అభిమానం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఒక పార్టీ తరపునే చూస్తాం. కానీ ఆయన ఏదో మినిస్టర్ ఏదో వెలగబెట్టి ఇక్కడికి వచ్చి ఏదో మాకి భయాన్ని కలిగిస్తాడనేది మేము ఎప్పుడు ఆలోచన చేయలేదు. మేము ప్రజలకి పని చేసి పెట్టినాము. వాళ్ళకి మా మీద నమ్మకం ఉంది. వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు. ఇప్పుడు ఎవరు వచ్చి నిలబడినా వాళ్ళు ఏదైనా చేసి మంచి చేసి వచ్చింటే ప్రజలు వాళ్ళని ఆదరించి ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏం చేసినారు అనేది పక్కన నియోజకవర్గమే. వాళ్ళ ఎప్పుడు సరుకులకి సంతలు జరిగినప్పుడు పక్క నియోజకవర్గమే కాబట్టి టౌన్లోకి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళని అడిగినా చెప్తారు. వాళ్ళు అక్కడ అభివృద్ధి చేయలేక కేవలం ఈ రోజు వాళ్ళు జయరాం అనే వ్యక్తి కేవలం పదవుల కోసం పార్టీలు మారి అన్ని విధాల లబ్ధి పొంది కూడా ఈరోజు పార్టీ మారి కేవలం పదవి కోసం ఆయన ఈరోజు నిలబడడం జరిగింది. కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి కోసం కాదు ఆయన వచ్చిండేది. ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం ఆయన ఈరోజు రాజకీయాల్లో అది నిలబెట్టుకోవడం కోసం వచ్చినారే కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన అయితే రాజకీయాల్లోకి రాలేదని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా మేడం, ఇప్పుడైతే రానున్న ఎన్నికల మధ్య ఎన్ని సీట్లు వైసీపీ జిల్లాలో 14 సీట్లు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? అంటే మేము స్టేట్ వైడ్ ఆలోచన చేయలేదన్నా. 175కి 175 సాధిస్తాం. ఆ నమ్మకం గట్టిగా ఉంది. ఎందుకంటే సెంటిమెంట్ ఉంది. కసాపురం ఆంజనేయ స్వామి ఇక్కడ మనకి అందరికీ కూడా కొలువైన దేవుడు. ఆయన మీద ఎక్కువ భక్తులంతా కూడా ఎక్కువ నమ్మకంతో ఆయన పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక సెంటిమెంట్ ఏదైతే ఈ గుంటకల్ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ అయితే విన్ అవుతుందో అదే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది గత కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం చూసుకున్నా కూడా అది అందరికీ తెలుస్తుంది. అదే విధంగా మరి ఆయన ఆశీస్సులతో ఈరోజు ఆయన ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గంలో మేము గెలవబోతున్నాము. ఈ గెలుపు గవర్నమెంట్ ఫామ్ చేసేకి తొలి అడుగు అని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేసుకుంటాం. ఫైనల్ గా మేడం, ఇప్పుడున్న పరిస్థితులు నైరుతి రెడ్డి ఈరోజు వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. రాబోయే కాలంలో ఏ పదవుల్లో చూడవచ్చు? అలా ఈరోజు పదవుల కోసమే మేము ఇది చేసే వాళ్ళం. ఏంటంటే ఏదో కొట్లాడి ఎన్నో పదవులు తెచ్చుకునే వాళ్ళము. పదవుల కోసం కాదన్నా, మమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం పని చేయాలనుకున్నాము. నాన్నగారికి సపోర్టుగా నా వంతు ఏం చేయగలనో అది చేయాలన్న ఆలోచనే తప్పితే పదవులు తీసుకొని ఏదో పవర్ కోసమో ఈరోజు రాజకీయాల్లో లేమన్నా. మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సాంగ్ కూడా రికార్డింగ్ చేశారు. మా కోసం 2 లైన్ల పాటనేమన్నా పాడగలరు? జగనన్న మీద అభిమానం నేను ఎప్పుడు కూడా నాకు అనుభవం లేదు. పాట పాడిన అనుభవము లేదు, రాసిన అనుభవము లేదు. కానీ సొంతంగా ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా నేనే సాంగ్ రాసి పాడడం జరిగింది. అది అందరూ కూడా బాగుంది అని చెప్పేసి కూడా చెప్పారు. అవునన్నా. పేద ప్రజల గుండెల్లో మా జగనన్న, మేము ఓటేసే గుర్తే ఫ్యాన్ అన్నా.
నేనున్నానే విన్నా అంటున్నా మా జగనన్నే అందరికన్నా మిన్నా. నువ్వు చేసేటి యుద్ధం దానికి మేమంతా సిద్ధం. ఎన్నికల్లో నీ గెలుపు ఖాయం, ప్రతిపక్షాలన్నీ ఇక మాయం. మా జగనన్నే మళ్ళీ సీఎం. అయితే మాత్రం గుంతకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి కూతురు నైరుతి రెడ్డి అభిప్రాయాలు. మొత్తం మీద గ్రౌండ్ లెవెల్ అయితే ప్రజలు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలు మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధమయ్యారని, ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మాత్రం జగన్మోహన్ రెడ్డిదే ఆఖరి విజయం అని, ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నిన్నటి మొన్నటి వరకు వైసీపీలో కొనసాగినటువంటి జయరాం ఇక్కడికి వచ్చి పోటీ చేసిన, ఎందుకంటే ఆయన ముఖ్యంగా పదవులు కాపాడుకుని పదవుల కోసమో లేదంటే ఆయన సంపాదించుకున్న ఆస్తుల కోసమో వీటి కోసమో ఆయన పార్టీ మారారో తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని, అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పార్టీ మారారని. అయితే మాత్రం ఎటు తిరిగే గుంతకల్ నియోజకవర్గంలో ఇక్కడ వెంకట్రామరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. పైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని నైరుతి రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకే నాయుడు, RTV ఆంధ్రప్రదేశ్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.